పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. సో గైస్, ఈరోజు వచ్చేసి అయితే మన రైడ్ అయితే చాలా లాంగ్ రైడ్, ఫస్ట్ టైం అనమాట లాంగ్ రైడ్. ఇంతవరకు మామూలుగా ఎవ్రీ టైం నేను సండేస్ అయితే మామూలు షార్ట్ రైడ్స్ చేస్తుంటా, బట్ ఈరోజు అయితే లాంగ్ రైడ్ అయితే చేయబోతున్నా. సో ఆ రైడ్ ఏందనేది అయితే నేను మీకు ఫ్లైబోలో చెప్తా. మనం రైడ్ స్టార్ట్ అయినాక చెప్తా రైడ్ ఎక్కడ వరకు, ఎంత డిస్టెన్స్. సో దాని గురించి డీటెయిల్స్ అయితే నేను రైడింగ్లో చెప్తా. సో రైడ్కి అయితే ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అవుతుందంటే 3:12 అవుతుంది. ఇవి చూస్తారు కదా, టైం వచ్చేసి 3:12 అవుతుంది. మార్నింగ్ AM 3:12, ఎర్లీ మార్నింగ్ 3:12కి అయితే నేను రైడ్ స్టార్ట్ చేస్తున్నా. సో మా మీటప్ పాయింట్ వచ్చేసి అయితే లాంగే ఉంది. సో ఆ మీటప్ పాయింట్ కూడా ఎక్కడ అనేది అయితే నేను రైడింగ్లో చెప్తా. ఇప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి 3:13 అవుతుంది. 1 మినిట్ కూడా ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు అయితే రైడ్ స్టార్ట్ అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ 4 o'clockకి రైడ్ స్టార్ట్. సో నేను మీటప్ పాయింట్ పోవడానికైతే 30 to 40 minutes ఈజీగా పడుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు 3:13కి అయితే 3:13 అంటే 3:20కి అయితే రైడ్ స్టార్ట్ చేస్తాను. మన బైక్ అయితే అంతా రెడీగా ఉంది. మన రైడింగ్ గేర్స్ అన్నీ ఎవ్రీథింగ్ అంతా రెడీగా ఉన్నది. ఒకసారి చూపిస్తా చూడండి మన రైడింగ్ గేర్స్. ఇదంతా వచ్చేసి అయితే రైడింగ్ జాకెట్ అండ్ మన హెల్మెట్, కెమెరా, రైడింగ్ గేర్ అండ్ ఇది వచ్చేసి Insta360. సో అంతా రెడీగా ఉంది. బైక్ వచ్చేసి అయితే బయట ఉన్నది రెడీగా. ఒకసారి బైక్ కూడా చూసుకుందాం అట్లానే. మన బైక్ అయితే అంతా రెడీ అయిపోయింది. మొత్తం చూస్తారు కదా, మొత్తం ఎవ్రీథింగ్ చేసుకున్న బైక్ అంతా. వాటర్ వాషింగ్ అయిపోయింది, చైన్ లూబ్రికేషన్ అండ్ టైర్స్లలో అయితే మనకి గాలి కూడా మొత్తం ఫుల్ కొట్టించేసిన. ఎయిర్ కూడా బ్యాక్ వచ్చేసి 40 అండ్ ఫ్రంట్ వచ్చేసి 35 కొట్టించేసిన ఎయిర్ టైర్స్లో. బైక్ అంతా వాటర్ వాషింగ్ అయిపోయింది. ఇంజన్ ఆయిల్స్, కూలెంట్ ఆయిల్స్ అన్నీ ఎవ్రీథింగ్ అంతా ఓకే. ఇంకా బైక్ కూడా అంతా మొత్తం ఫుల్ షైనింగ్ ఉంది చూడండి. అంత వాషింగ్, పాలిషింగ్. ఈ ట్యాంక్ వచ్చేసి మనది ఏంటంటే సెరామిక్ ప్రో అనమాట. అందుకని చెప్పేసి అంతా షైనింగ్ ఉంటుంది. అంత డార్క్ బ్లాక్లో అంతా ఫుల్ షైనింగ్ ఉంటుంది అనమాట, సెరామిక్ ప్రో కాబట్టి. చలో ఇంకా మనం లేట్ చేయకుండా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. నైట్ అసలు నిద్ర లేదేం లేదు. మంచిగా నేను ఏమనుకున్నా అంటే 10 o'clockకి పండుకొని 3 o'clock లేచి 3:30కి స్టార్ట్ అయిపోదాం. 4 వరకల్లా మీటప్ పాయింట్లు ఉంటాం, 4కి రైడ్ స్టార్ట్ కదా అని చెప్పేసి ఆ ప్లాన్తో ఉన్నా. బట్ ఎక్కడిది అసలు పండుకోలేం. నైట్ బయట వేసి ఇంటికి వచ్చేసరికల్లా 12 అయిపోయింది. సరే అని చెప్పి 12కి పండుకొని 3కి లేదామని చెప్పేసి 3కి అలారం పెట్టుకున్నా. అది కూడా అసలు నైట్ నిద్ర లేదేం లేదు. 12 నుంచి ఇంకా 2:30 వరకు అట్లనే ఉన్నా, నిద్ర లేదేం లేదు. జస్ట్ పండుకొని అటు ఇటు దొర్లుకుంటున్నా, నిద్ర లేదేం లేదు. డైరెక్ట్గా లేచి టైం అయింది అని చెప్పేసి లేచి రైడ్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా మా వాళ్ళు కూడా అసలు ఎవరు నైట్ సరిగా నిద్రపోనట్టు. ఎందుకంటే నైట్ అంతా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి, సౌండ్ వినిపిస్తూనే ఉంది, మెసేజ్ సౌండ్స్. సరే అని చెప్పి నేను ఇంకా లేచి చూస్తే అందుగా మా వాళ్ళు అనమాట మెసేజ్లు మొత్తం. ఆల్మోస్ట్ అందరు స్టార్ట్ అయిపోయినారు. అందరూ నియర్ బై ఉన్నారు అన్నమాట. మీటప్ పాయింట్కి నియర్ బైలో ఉన్నారు. నేనైతే నాకు 30 minutes పడుతుంది ఈజీగా. సో నేను రైడ్ ఎక్కడ వరకు ఏందనేది అయితే మీటప్ పాయింట్ దగ్గర పోయినాక చెప్తా. సో ఫస్ట్ అయితే మనము మీటప్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవాలి తొందరగా. లేట్ చేస్తే బాగుండదు, మన ఒక్కరి కోసం అయితే వెయిట్ చేయలేరు కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం అట్లా వెయిట్ చూపించుకోవడం కూడా బాగుండదు మనకి. అందుకనే లేట్ చేయకుండా అయితే ఫస్ట్ మనం వెళ్ళిపోదాం ఫాస్ట్గా మీటప్ పాయింట్ దగ్గరికి. గైస్, చెప్పిన కదా మీటప్ పాయింట్ ఎక్కడ ఏంది ఇవన్నీ రైడ్ స్టార్ట్ అయినాక చెప్తాను కదా. సో నేనైతే మీటప్ పాయింట్కి అయితే వచ్చేసిన. సో మనం వచ్చేసి అయితే బెనీలో ఇక్కడ ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి 390 ఇక్కడ ఉంది. ఓకే. ఇది వచ్చేసి 390 డ్యూక్ 390 2024 మోడల్, బ్రాండ్ న్యూ బైక్. లుక్స్ అమేజింగ్. ఫ్రంట్ లుక్ మాత్రం ఫుల్ కిల్లర్ లుక్ ఉందన్నమాట. లైక్ ఎట్లా అంటే షార్ప్నెస్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది లుక్ వైజ్ మాత్రం. ఇది ఒక 390 మన బెనెలి ఒకటి ఉన్నది. అండ్ వచ్చేసి హిమాలయన్ 450 ఒకటి ఉన్నది. ఇంకొకటి బెనెలి TRK ఒకటి ఉన్నది. TRK తెచ్చిండా అది లేదా? TRK పంచర్ అయిపోయింది, రాలేదు. సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మన ఇక్కడ గ్రీన్ కలర్ డోమినోర్ ఉంది కదా, ఇది గ్రీన్ కలర్ డోమినోర్ ఒకటి అండ్ ఈ స్కోడా కార్ ఒకటి అనమాట.
సో ఇప్పుడు మేమందరం అయితే రైడ్కి స్టార్ట్ అవుతాం. సో రైడ్ ఎక్కడ అనేది అయితే ఇంకా మీకు చెప్పాలి కదా. సో రైడ్ మనం స్టార్ట్ చేసే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మన రైడ్ వచ్చేసి ఇప్పుడు ఎక్కడ అంటే చీరాల అన్నమాట, హైదరాబాద్ టు చీరాల బీచ్. మొత్తం రౌండ్ ట్రిప్ వచ్చేసి 600 కిలోమీటర్స్ అయితే వస్తున్నది. సో 600 కిలోమీటర్స్ అంటే మనం పోవడానికి అప్ 300, డౌన్ 300, మొత్తం ఓవరాల్గా రౌండ్ ట్రిప్ వచ్చేసి అయితే 600 కిలోమీటర్స్. ఇప్పుడు టైం వచ్చేసి నేను ఇంటి దగ్గర నుంచి మీకు చూపించిన కదా 3:20కి స్టార్ట్ అయినా, ఇక హాఫ్ అన్ అవర్లో అయితే రీచ్ అయిపోయినా. ఇప్పుడు వచ్చేసి టైం 4:30 అవుతున్నది. చూడండి టైం 4:30 అవుతుంది. ఇంకెప్పుడు స్టార్ట్ అయిపోతాం రైడ్. స్టార్ట్ అయిపోయి ఇంకా మధ్యలో వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసి అయితే ఒక 6 to 7 అంతే, 7 to 8 మధ్య అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ రైడ్ కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు అయితే మేము ఉన్నది మొత్తం 1 2 3 4 5 6 7 మెంబర్స్ అవుతున్నాం. 7 మెంబర్స్లో ఒక పర్సన్ అయితే రాడు, జస్ట్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చిండు. ఇంకా రిమైనింగ్ 6 పర్సన్స్ అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం రైడ్కి. చలో ఈ రైడ్ అయితే నేనైతే లాంగ్ రైడ్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడైనా నేను 100 200 ఇట్లనే మన లోకల్లో అయితే రైడ్ చేసిన, 200 కిలోమీటర్స్ 100 150 అట్లా. బట్ ఈరోజు అయితే నేను 600 కిలోమీటర్స్ అయితే రైడ్ చేస్తున్నా. సో ఫస్ట్ టైం ఎక్సైట్మెంట్ ఉందన్నమాట, అంత లాంగ్ రైడ్ చేయాలని చెప్పేసి అయితే ఎప్పటి నుంచి అనుకుంటున్నా, బట్ అది ఈరోజు పాసిబుల్ అయింది. సో ఇంకా రైడ్ స్టార్ట్ అయినాక చూద్దాం. సో ఇది వచ్చేసి అయితే దీంట్లో మోడ్స్ కూడా ఉన్నాయి. సో ఈ రైడింగ్ మోడ్ వచ్చేసి స్ట్రీట్, ట్రాక్ అండ్ రెయిన్, స్ట్రీట్, ట్రాక్. సో ఇక్కడ ఏంటంటే స్ట్రీట్కి ట్రాక్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదని అంటున్నాడు మన బైక్ ఓనరు. పెద్ద అంత తేడా ఏం లేదు, కొంచెం స్లైట్లీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ట్రాక్లో ఉన్నప్పుడు. సో ఇంకొచ్చేసి ABS, MTC, లాంచ్ కంట్రోల్, మోటార్ సైకిల్ ఇవన్నీ అయితే దీంట్లో బాగా ఇచ్చిండ్రు. ABS ఇవన్నీ ఫీచర్స్ అయితే బాగున్నాయి దీంట్లో. వచ్చేసి కూలెంట్, ఇంజన్ కూలెంట్ టెంపరేచర్, ఫ్యూయల్ రేంజ్, ఓడోమీటర్. సో ఇప్పుడు ఇది వచ్చేసి స్ట్రీట్ మోడ్లో ఉన్నది, ఇది వచ్చేసి RPMది. ఇక్కడ వచ్చేసి అయితే మనకు స్పీడ్ చూపిస్తుంది ఈ మధ్యలో. సో బటన్స్ అయితే మంచి క్వాలిటీ ఆఫ్ బటన్స్ అయితే ఇచ్చిండు దీనికి. ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అండ్ ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ది. ఈ మిర్రర్స్ వచ్చేసి అయితే ఇవి యాక్సెసరీస్ దీని నుంచి వచ్చినాయో కాదు నాకైతే ఐడియా లేదు. చూస్తుంటే ఎట్లా అంటే డోమినర్ దానిలాగైతే కనిపిస్తున్నది. ఇవి కూడా అంతే అనమాట. గైస్ మన దగ్గర 390 ఉంది కదా, 390 వచ్చేసి ఇది న్యూ మోడల్ 2023 and 24 మోడల్ అనమాట. సో ఇది వచ్చేసి దీని TFT డిస్ప్లే. ఫస్ట్ టైం అయితే నేను బైక్ ఎక్కిన. సో మన బెనీలీ తీసుకొని ఇక్కడ చూసుకున్నట్టయితే బెనీలీకి దీనికి అయితే చాలా హెవీగా అనిపించింది, హెవీగా ఉంటుంది కదా బైక్. సో దీని మీద ఎక్కే వరకు ఒకటేసారి ఆల్ ఆఫ్ సడన్ నాకైతే షాక్. అసలు నేను ఇంత చిన్నగా ఉంది బైక్ అని, చాలా అంటే చాలా చిన్నగా వేసేసిండు ట్యాంక్ ఇదంతా. అర్థం కాలే గైస్. మా రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. అందరం అయితే బైక్ అయితే మొత్తం స్టార్ట్ చేసి అయితే రెడీగా పెట్టినాం. జస్ట్ 1 పర్సన్ గురించి వెయిటింగ్, అతను పక్కన ఉన్నాడు, జస్ట్ 5 minutesలో వచ్చేస్తాడు. సో మన ముందు అయితే సూపర్ మెటియోర్ 650, దాని ముందు డోమినర్ 400 ఉంది, దాని ముందు ట్రయంఫ్ స్పీడ్ 400, అండ్ మన బ్యాక్ సైడ్ వచ్చేసి KTM 390, దాని వెనకాల ఒకటి స్కోడా కార్ ఉంది, ఇంకొకటి డోమినర్ 400 ఉందన్నమాట. 2 డోమినర్ 400లు, ఒకటి సూపర్ మెటియోర్ 650 అండ్ హిమాలయన్ 450 ఫస్ట్ బైక్ కార్ మన బెనీలీ. టైం వచ్చేసి 5 దాటిపోయింది, 5:20, ఆల్మోస్ట్ 5:20 to 5:30 ఆ టైం అట్లా అవుతున్నది. ఒక స్కోడా కారు కూడా వస్తుంది బ్యాక్ సైడ్ మనతో పాటే. రోడ్స్ అయితే ఇక్కడ అంతా బాగుండవు, కొంచెం చూసుకొని పోవాలి మెల్లగా. నేను ఈ రోడ్కి రావడం ఇది 4th టైం అనుకుంటా. బట్ రోడ్స్ అయితే ఇప్పుడు కొత్తగా వేసారు, లాస్ట్ టైం కంటే ఇప్పుడు కొంచెం బెటర్. బట్ ఆయన కూడా చూసుకొని పోవాలి, ఇంకా రోడ్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా కాలేదు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది. ఇది మన లైనప్ కనిపిస్తుంది కదా, ఈ 3 బైక్స్ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నాయి అనమాట.
400, ఇంకా 390 ఒకటి ఉన్నది బ్యాక్ సైడ్. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా సూపర్ మీటర్ 650. దీని ఎగ్జాస్ట్ వచ్చేసి రైనో ఎగ్జాస్ట్ ఉంటుంది. సేమ్ ఎట్లా ఉందంటే మన హైలైట్ డేవిడ్సన్ వ్యాన్స్ అండ్ హ్యాండ్స్ ఎగ్జాస్ట్ ఉంటుంది కదా, దానిలాగానే వస్తుంది సౌండ్. బాగుంది సౌండ్ అయితే. దానికి బ్యాక్ సైడ్ సీట్ తీపించి 2 సైడ్స్ అయితే డిక్కీస్ పెట్టిండు, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఇక ఇది ఆ డిక్కీలు కనిపిస్తున్నాయి కదా, దాంతో మంచి షో వస్తుంది బైక్ అయితే. మంచి గుడ్ లుకింగ్ కనిపిస్తుంది ఆ డిక్కీలతోని. ఓ ఓ ఓ ఈ దరిద్రం ఉంటుంది ఈ రోడ్ ఇట్లనే. నేను ఇందాకనే చెప్పిన కదా రోడ్ బాగుండదని, అట్లా అనమాట. ఏడ సడన్గా ఏడ గుంత వస్తుందో తెలియదు, ఏడ ప్యాచ్ వర్క్ ఉందో తెలియదు రోడ్డు. ఇది ఇంకా ఎప్పుడు రెడీ అవుతుందేమో మొత్తం. వాయిస్ టైం వచ్చేసి అయితే 5:39 అవుతుంది. ఇంకా మేము ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం, సిటీలోనే ఉన్నాం ఆల్మోస్ట్. అంటే సిటీ అవుట్ ఆఫ్ సిటీ వచ్చేసినాం, ఆన్ ది వేలో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే అందరం బైకర్స్ అందరం వచ్చిన వాళ్ళే అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటాం. సో అందరం వచ్చేసినాం. 1 2 3 4 5 6 7 బైక్స్ అండ్ 1 కార్ అన్నమాట. చేలో సో అందరం అయితే వచ్చేసినాం. ఇక్కడ రోడ్ అయితే అసలు బాగాలేదు, చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నది రోడ్డు. అసలు ఇంత వరస్ట్ రోడ్ ఉంది. ఇది ఎట్లా ఉందంటే ఒక దగ్గర బాగుంటుంది, ఒక దగ్గర బాగుంటలేదు. జస్ట్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ పోతే బాగుంటుంది అని అంటారు. ఇక ఇక్కడ నుంచి అయితే ఇది కొత్త రోడ్ కనిపిస్తుంది. బట్ కొన్ని బంక్స్ కూడా ఏంటంటే 24 hours ఉన్నాయి, కొన్ని పెట్రోల్ బంక్స్. అవి ఎక్కడున్నాయో మనం చెక్ చేసుకుంటూ పోవాలి. ఇన్ కేసు పెట్రోల్ గిట్ల ఏమైనా తగ్గింది అనుకుంటే మనం అక్కడ నియర్ బై నన్ను పెట్రోల్ బంక్ ఉంటే అక్కడనే ఇమీడియట్లీ మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ మధ్యలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది కూడా ఒకటి చూసుకోవాలి. ఎక్సలెంట్ వచ్చింది కార్నరింగ్. గాయస్ ఇప్పుడే తెల్లారుతుంది, లైక్ ఇంకా సన్లైట్ కూడా ఏం రాలేదు. ఇప్పుడే తెల్లారుతుంది. వెదర్ అయితే మస్తు ఉందన్నమాట, చల్లగా ఉంది. యాక్చువల్లీ నేనైతే ఇంకా చాలా అంటే చాలా చలి ఉంటుంది అనుకున్నా, బట్ అంత చలి అయితే లేదు, నార్మల్గా చలి పెడుతుంది. కానీ నేనైతే అసలు చాలా ఎక్స్పెక్ట్ చేసిన ఫుల్ చలి ఉంటుందని, బట్ ఏం లేదు. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. వెదర్ మాత్రం అసలు మస్తు అనిపిస్తుంది, అమేజింగ్ ఉంది ఈ వెదర్లో రైడ్ చేస్తుంటే. అప్పుడు I20 కార్ తీసుకొని వచ్చిన, కార్లో పోయినుండే ఖమ్మంకి, ఇదే రూటు. దాని తర్వాత మళ్ళీ ఈ రూట్కి రావడం ఇది సెకండ్ టైం అనమాట. కొండ కూడా హైలైట్ ఉంది రోడ్ పక్కన. ప్లేస్ అయితే మస్తు ఉంది. ఇది బ్రిడ్జ్, ఇది ఏం బ్రిడ్జ్ నాకైతే ఐడియా లేదు, ఫస్ట్ టైం వస్తున్నా కదా ఈ రోడ్కి. మస్తు ఉంది ప్లేస్ మాత్రం, హైలైట్ ఉంది చూడడానికి. గాయస్ నేను చెప్పినా కదా స్కోడా కార్ కూడా వస్తుంది ఒకటని, ఇదే అన్నమాట కార్. అది బ్లూ కలర్ స్కోడా.
యాక్చువల్లీ స్కోడా నడిపే బ్రదర్కి అయితే డుకాటీ ఉన్నది, బట్ బైక్ తీసుకురాలేదు ఈరోజు, కార్ తీసుకొని వచ్చిండు. వాయిస్ ఇది వచ్చేసి అయితే సెకండ్ ఫుల్ ట్యాంక్, ఫస్ట్ ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి సెకండ్ ఫుల్ ట్యాంక్. ఇదేం ఏరియా? చిల్లకల్లా. ఎక్కడ వస్తుంది చిల్లకల్ అంటే? ఇది సూర్యాపేట దాటినాకనా? కోదాడనా? ఆంధ్ర ఎంటరా? ఆల్మోస్ట్ ఆంధ్రాలో ఎంటర్ అయినట్టేనా? అచ్చా, ఆంధ్రాలో ఎంటర్ అయ్యి 15 కిలోమీటర్ లోపలికి వచ్చినా? అచ్చా అచ్చా. వాయిస్ ఇది ఆల్మోస్ట్ ఆంధ్ర ఎంటర్ అయ్యి ఒక 15 కిలోమీటర్స్ లోపలికి వచ్చిందంట. ఇదేమో అన్నారు ఊరు పేరు, కోదాడ డిస్టిక్ కింద. ఏం డిస్టిక్ ఇది? ఎన్టీఆర్ డిస్టికా? అచ్చా అచ్చా, ఎన్టీఆర్ డిస్టిక్ అంటే ఇది. సో సెకండ్ ఫుల్ ట్యాంక్. ఇప్పుడు ఫస్ట్ ఫుల్ ట్యాంక్ అయితే నాకు 1250 రూపీస్కి ఫస్ట్ ఫుల్ ట్యాంక్ అయింది. ఇది సెకండ్ ఫుల్ ట్యాంక్ అయితే చూద్దాం ఎంత అవుతుందో. అంటే ఫస్ట్ ఫుల్ ట్యాంక్ 1250కి ఎందుకైంది అంటే ఆల్మోస్ట్ దాంట్లో ఒక 3 to 5 లీటర్స్ వరకు పెట్రోల్ ఉండే. సో అందుకని నాకు 1250 రూపీస్కి అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా ఎంత 1000 అయితే క్రాస్ అయిపోయింది. 1100 1200 నడుస్తుంది. చూసాం ఇప్పటికీ ఫుల్ అవుతుందో. $1300. మెల్ల చూసి ఆగాగు, ఆపేసి ఒక 2 పాయింట్స్ కొట్టు. 35 50 దగ్గర ఆపు, ఆపేసి. హాయ్, చూసి కదా పెట్రోల్ ఈయనే కనిపిస్తుంది మనకి. 1450 రూపీస్కి మా సెకండ్ ఫుల్ ట్యాంక్ అయింది. చలో ఇక్కడ నుంచి మళ్ళీ ఫుల్ ట్యాంక్ ఎక్కడ వరకు వస్తుందో చూద్దాం. థర్డ్ మళ్ళీ ఫుల్ ట్యాంక్ మనకి ఆల్మోస్ట్ వెళ్ళిపోతుందా లేకపోతే ఎక్కడ అవుతుందో చూద్దాం. బ్యూటిఫుల్ ప్లేస్ మాత్రం అసలు అదిరింది, హైలైట్ ఉంది. కింద మొత్తం వాటరు, అక్కడ మొత్తం ట్రీస్, అక్కడ ఒక లైక్ ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక ఐలాండ్ లాగా కనిపిస్తుంది చూడడానికి. అసలు హైలైట్ ఉంది. ఇక్కడ మన రైట్ సైడ్లో కూడా అట్లనే ఉన్నది. అసలు అమేజింగ్ ఉంది ప్లేస్. టోల్ ప్లాజా 500 మీటర్స్. సో ఇంకా మాకు ఇక్కడ నుంచి ఇంకొక 44 కిలోమీటర్స్ పోతే విజయవాడ అంట. ఇది వచ్చేసి ఏదో విలేజ్ ఉన్నది. ఇక్కడ నుంచి ఇంకొక 44 కిలోమీటర్స్ ఉన్నది విజయవాడకి. అక్కడ పోయినాక బ్రేక్ఫాస్ట్ చేస్తాం. గైస్ మేబీ వీడియో లెంత్ పెరిగితే మాత్రం దీన్ని 2 పార్ట్స్ కూడా చేద్దామని అనుకుంటున్నా. వీడియో లెంత్ ఎక్కువ ఉంటే మాత్రం 2 పార్ట్స్కి అయితే చేస్తా. చలో మూవ్ అనా. గాయస్ మనకైతే ఆపోజిట్లో వ్యూ ఉంది కదా, అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది వ్యూ. బాబా అమేజింగ్ ఉన్నది. మొత్తం అక్కడ ఏదో ఇట్లా మంచు కురుస్తుంది అనమాట. ఆ మంచు కురుస్తుంటే ఆ కొండల మీద చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. విజయవాడ ఓషన్ ఏదో అన్నారు, దీన్ని నాకు ఐడియా లేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ రావడము. ఒక లైక్ ఎట్లా ఉందంటే ఏరు అంటాం కదా మనం, ఏరు వారుతుంది అంటాం కదా, అదన్నమాట. ఇది మొత్తం ఏరు, అక్కడక్కడ వాటర్ ఉన్నాయి, మీద అంతా శాండ్ ఉంది, ఉసుక ఉంది.
ప్లేస్ మాత్రం బ్యూటిఫుల్ ఉందన్నమాట. మనకు అక్కడ జూన్కి అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అమేజింగ్. మేబీ అక్కడ నాకు రైట్ సైడ్లో కనిపిస్తుంది, అదే అనుకుంటా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ టెంపుల్. నేనైతే ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం కదా, అందుకే నాకైతే ఐడియా లేదు ఇక్కడ ఏది. కానీ జూన్కి మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది అది. అంటే ఆ లాంగ్ నుంచి ఆ వ్యూ, ఆ కొండలు, ఆ బ్రిడ్జ్, ఇక్కడ ఏ బ్రిడ్జ్ మనం ఉన్నది, పక్కన వాటరు, అదంతా అసలు సూపర్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది, చేసుకున్నాం విజయవాడలో. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. బీచ్ దగ్గరికి అయితే ఇక్కడ నుంచి ఇంకా మాకు ఒక 80 కిలోమీటర్స్ ఉందంట. డైరెక్ట్ ఇంకా బీచ్ దగ్గరనే ఆగుతాం, మధ్యలో అయితే ఎక్కడ ఆగము. ఇక్కడ బీచ్ దగ్గర ఆగినాక అక్కడ బీచ్ కొంచెం చూపిస్తాం మీకు, ఇక్కడ ఎట్లా ఉందనేది. ఫైనల్లీ గాయస్, మొత్తానికైతే రీచ్ అయిపోయినాం బీచ్ దగ్గరికి. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే ఓషన్. లోపల షిప్స్ ఉన్నాయి, కొన్ని షిప్లు అయితే చాలానే ఉన్నాయి లోపల. చాలా అలలు కూడా వస్తున్నాయి. మనం బైక్స్ ఎక్కడ పెట్టుకోవాలనేది చూసుకోవాలి ఫస్ట్. అమ్మో ఏంది, ఇక్కడనే ఏంది, మేబీ ఇదే అనుకుంటాం మేము స్టే చేసేది. ఈరోజు నైట్ ఇక్కడనే స్టే చేస్తాం మేము. ఈరోజు నైట్ ఇక్కడనే స్టే చేసి రేపు మార్నింగ్ మళ్ళీ 5 o'clockకి బయలుదేరుతాం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అక్కడ ఇంటి దగ్గర నుంచి 4:30కి ఎట్లయితే స్టార్ట్ అయినామో, రేపు సండే మార్నింగ్ కూడా సేమ్ 4:30కి మార్నింగ్ అట్లా స్టార్ట్ అవుతాం. ఈరోజు ఇక్కడ నైట్ స్టే చేసేసి ఇప్పుడైతే బైక్స్ అయితే కొంచెం పార్క్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అట్లా బీచ్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ వచ్చేసి ఇక డిన్నర్ చేసి ఇక్కడ నైట్ స్టే చేసి చలో హైదరాబాద్ రేపు మార్నింగ్. చలో ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఇప్పుడే నేనైతే బీచ్ లోపలికి పోతున్నాం. సో బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసినాం వెనకాల బ్యాక్ సైడ్. అక్కడ రూమ్ కూడా నేను అక్కడ మళ్ళీ పోయినాక చూపిస్తాను మేము స్టే చేసే రూమ్ ఎట్లా ఉందో. అండ్ ఇక్కడ కొన్ని మనకి ఆ క్వాడ్ బైక్స్ కూడా ఉన్నాయన్నమాట, రెంట్కి ఉంటాయి క్వాడ్ బైక్స్. సో ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, పోతున్నాయి కదా అవే అనమాట క్వాడ్ బైక్స్. ఇక్కడ అన్ని చేపలు ఉన్నాయి, చూసిరు కదా, బాగా స్మెల్ వస్తుంది, అంతే డ్రై అయినట్టు చేపలు. బో చాలా టూ మచ్ స్మెల్ వస్తుంది. తెలుసు క్వాడ్ బైక్స్. గైస్ ఇవే అనమాట. ఇక్కడైతే ట్రాక్టర్స్ ఉన్నాయి అండ్ కొన్ని షిప్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకో ఇక్కడ ఇవేంది రొయ్యలు ఏమో ఉన్నాయి, అవి ప్రాన్స్. ఇంకో ఇది బీచ్, మనం వచ్చిన బీచ్ అయితే ఇది ఆ షిప్ది అనమాట. ఇదంతా ఇంజన్ పాడైపోయినట్టుంది, పక్కన పడేసారు. ఇదేనమాట మనం వచ్చిన చీరాల బీచ్. ఈ షిప్ అయితే పక్కకు ఉంది, ప్రజెంట్ దీంతో వర్క్ లేనట్టుంది, తీసుకొచ్చి ఇక్కడైతే పక్కన పెట్టారు. ఇంకా మనకి ఇప్పుడు అక్కడ లాంగ్ డిస్టెన్స్ లాగా అనిపిస్తుంది కదా, ఇంకా క్వాడ్ బైక్ కూడా వస్తుంది చూడండి. ఇవి రెంటెడ్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా మేబీ అక్కడ రెంట్కి ఇస్తుండే వచ్చేమో అవి. బట్ ఓషన్ మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. 100 రూపీస్ అంట అది రెంట్. సూపర్ ఉంది అది బైక్, అదైతే క్వాడ్ బైక్. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది అంతా, అక్కడ అన్నీ మనకి షిప్లు కనిపిస్తుంది కదా, కనిపించే షిప్లు అన్నీ
అక్కడ అవి హోల్డ్ చేసిరంట. అవి లోపలికి సముద్రం లోపలికి అయితే పోవు, ఎందుకంటే ఇక్కడ ఇది బంగాళాఖాతం అది ఏదో ఉందని చెప్పారంట, పోనీయరంట ఇప్పుడైతే ఇక్కడ. అందుకని చెప్పేసి ఆ షిప్లు అయితే అక్కడ ఆగిపోయినాయి. ఓ ఓ ఓ ఓ వాటర్ ఇక్కడ దాకా వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చినాయి, వాటర్ కనిపిస్తున్నాయి కదా, అసలు అమేజింగ్ కదా గైస్. మేము తీసుకున్న రూమ్ అయితే ఇదన్నమాట. ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదొక రూము అండ్ ఆ పక్కన ఉంది కదా అదొక రూమ్ అనమాట. మొత్తం ఈ 2 రూమ్స్ అయితే మేము తీసుకున్నాము. మొత్తం మేము వచ్చేసి 9 మెంబర్స్ ఉన్నాము. దాంట్లో కొంతమంది స్టే చేస్తాం, దీంట్లో కొంతమంది స్టే చేస్తాం. ఇది వచ్చేసి ఎంట్రన్స్ డోర్ అనమాట, లోపల మీకు చూపిస్తా. ఇది ఎంట్రన్స్ రాగానే ఇక్కడ వచ్చేసి అయితే వాష్రూమ్ ఉంది. తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి నార్మల్, ఇది కూడా ఒక సింగిల్ బెడ్ అనమాట. ఇంకా బెడ్ కూడా ఓపెన్ చేయలేదు. ఇక్కడ పిల్లో అండ్ బెడ్ అయితే సీల్డ్ ఉంది, అది ఇంకా మేమే సీల్ తీసుకోవాలి ఇప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫ్యాన్ ఒకటి ఉన్నది అండ్ ఏసీ ఉన్నది. ఇక్కడ వచ్చేసి బెడ్, ఇది వచ్చి కింగ్ సైజ్ బెడ్ ఉందన్నమాట. దీంట్లో ఒక 3 మెంబర్స్ అయితే మేము పడుకోవడానికి అయితే మంచి స్పేస్ ఉన్నది. అండ్ ఇక్కడైతే మనకు కొంచెం ఇక్కడ బయట లోపలికి వెళ్తురావడానికి అయితే ఇది ఒక గ్లాస్ డోర్ ఉంది. ఇంకా ఇది బ్యాక్ సైడ్ డోర్ అనమాట. ఈ డోర్ ఓపెన్ చేస్తే మనం బయటకు కూడా పోవచ్చు. ఇక్కడ బయటకు పోవచ్చు, పైన కూడా వ్యూ ఉందన్నమాట. ఈ స్టేర్స్ పైనుంచి పైకి పోతే పైన ఫ్లోర్ ఎక్కి మనం పైన అక్కడ ఓషన్ చూసుకోవచ్చు, అవతలకి ఇక్కడ ఓషన్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న బాల్కనీ లాగా అనమాట, వాష్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ మనం వాష్ చేసుకుంటే వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా మనం ఓషన్ చూడవచ్చు, కనిపిస్తుంది కదా మనకి అక్కడ ఓషన్ షిప్లు అన్నీ. అట్లా వ్యూ మాత్రం బాగుంది ఇక్కడ నుంచి, బ్యాక్ సైడ్ నుంచి. నేను ఇందాక మీకు చెప్పిన కదా ఒక అనదర్ రూమ్ అని, ఆ రూమ్ ఇదే అన్నమాట. ఈ రూమ్లో ఆల్రెడీ స్టే చేసి ఉన్నట్టు కొంతమంది. ఇక్కడైతే ఎక్స్ట్రా చైర్స్, ఎక్స్ట్రా టేబుల్స్ అండ్ కింగ్ సైజ్ బెడ్ ఒకటి ఉంది, క్వీన్ సైజ్ బెడ్ ఒకటి ఉన్నది. అండ్ ఇక్కడ సింగిల్ బెడ్ ఒకటి ఉన్నది. అండ్ ఇక్కడ కొన్ని కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ రూమ్ కంటే ఈ రూమ్ బాగుంది, ఆ రూమ్ వాడినట్టు, అందుకని అది ఇంకా ఏం సీల్డ్ తీయకుండా ఉన్నాయి బెడ్స్ ఇట్లా. ఇక్కడైతే అన్ని సీల్డ్ తీసేసి ఉన్నాయి, బాగున్నాయి, నైస్. ఇక్కడ కూడా ఏసీ, ఫ్యాన్స్ ఉన్నాయి, టీవీ కూడా ఉంది ఇక్కడ మనం చూసుకోవడానికి. అయితే రూమ్ అయితే బాగుంది, ఈ రూమ్ అయితే బాగుంది. అక్కడ దానికంటే ఇది బాగుంది, అది వాడరేమో అందుకని అయితే అంత అదేం లేదు వాడకుండా, ఇది వాడినట్టు కాబట్టి బాగున్నది. గైస్ ఒకసారి ఓషన్ కూడా మనకి ఇక్కడ పెద్ద పెద్ద అలలు అయితే వస్తున్నాయి, అవిటిని ఒకసారి నేనైతే జూమ్ అవుట్ చేసి చూపిస్తాను చూడండి. పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. బాగుంది కదా వ్యూ, అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. పెద్ద పెద్ద అలలు వస్తుంటే అసలు చూడడానికి మాత్రం అసలు స్పీచ్లెస్ అనమాట, అసలు అంతా బాగా అనిపిస్తుంది. అక్కడ లోపల ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేసిన వాటికి మనకి ఆ షిప్లన్నీ చాలా దగ్గరగా అనిపిస్తున్నాయి. జూమ్ ఇన్ చేసి అయితే చాలా దూరం ఉంటాయి. ఒకసారి జూమ్ ఇన్ చేసి చూపిస్తా చూడండి. చూసిరా మొత్తం మనకు అంత దూరంలో ఉన్నాయన్నమాట అవన్నీ. దాన్ని నేను జూమ్ అవుట్ చేస్తున్నా. ఇక్కడ అవన్నిటికీ యాంకర్స్ వేసి అయితే లాక్ చేసిరంట షిప్లని. సో అందుకని అవి అయితే ఎక్కడికి పోవు, అక్కడనే ఉంటాయి. చాలామంది అయితే వచ్చారు, బట్ ఈరోజు ఇంకా తక్కువ, సండే అయితే ఇంకా చాలామంది ఉంటారంట.
మీకు లాస్ట్ వరకు జూమ్ చేద్దాం. Z9 తీసుకోవచ్చు. మెయింటెనెన్స్ కానీ నీకు పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, కాకపోతే బెనిలీ లాగా హెవీ ఉండదు.